ఇంతవరకు అన్ని కార్యక్రమాలు ముగించబడ్డాయి. చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చాం. చాలా ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందంటే ఏంటి మన జీవితాల్లో? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది ప్రాముఖ్యమైనవి కదా. కానీ దేవుని బిడ్డలమైన మనందరికీ ఒకటే ఉండాలి ప్రాముఖ్యమైనది. ఏంటంటే దేవుని మాటలు. అవి మనకి జీవాన్ని ఇచ్చేయి, మనకి మేలు చేసాయి, మన జీవితాలని సరిదిద్దాయి, మంచి మార్గాన్ని చూపించే దేవుని మాటలు. చాలా సంతోషం. మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. ప్రతిరోజు కూడా మనం కూడా క్రిస్మస్ ఆరాధనలు చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఆనందిస్తూ వచ్చాం. మరి ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మనందరికి తెలిసిన ఒక వచనం యెషయా గ్రంథం. మన బైబిల్ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 9వ అధ్యాయము. యెషయా గ్రంథం 9వ అధ్యాయము. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ యెషయా ప్రవక్త గారు ప్రవచించిన ఈ ప్రవచనానికి కొన్ని వందల సంవత్సరాలకు మాత్రం ఈ ప్రవచనం నెరవేరింది. ఈయన రాసిన కొన్ని వందల సంవత్సరాలు, దాదాపు 700 సంవత్సరాల తర్వాత ఈ ప్రవచనం నెరవేరింది. మనందరం వింటూనే ఉన్నాం. క్రీస్తు పుట్టుక, యేసయ్య ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని వచ్చిన రోజు అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా జరిగినది కాదది. ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాన్ని అనుసరించే ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చాడని మనం చాలాసార్లు వింటూనే వస్తున్నాం. ఈ అధ్యాయంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం 1వ వచనంలో నుండి మనం గమనించినప్పుడు ఇక్కడ బానిసత్వం అనే కాడి ఎవరి మూలంగా తొలగిపోతుందో, అంటే 1వ వచనం నుండి సారాంశం మీకు చెప్తున్నా. బానిసత్వం అనే కాడి ఎవరి మూలంగా తొలగిపోతుందో, ఎవరు నిజమైన శాంతిని తెస్తారో, బానిసత్వ కాడి అనేది ఎవరి మూలంగా తొలగిపోయిద్దో, ఎవరు నిజమైన శాంతిని తెస్తారో, అలాగే గలిలయ ప్రాంతంలో ప్రకాశించనున్న గొప్ప కాంతి ఎవరో ఆయన్ని ఈ వచనం మనకి తెలియజేస్తుంది అన్నమాట. అర్థమైందా? 3 విషయాలు. ఏ విషయాన్ని తెలియజేస్తుంది ఈ వచనం? బానిసత్వం అనే కాడి ఎవరి మూలంగా తొలగిపోయిద్దో. ఎవరు ఇష్టపడతారండి బానిసత్వాన్ని? ఎవరు ఇష్టపడరు కదా. బానిసత్వం అంటే ఏంటి? వాళ్ళు ఏం చేయమంటే అంటే స్వతంత్రత ఉండదు. ఒకరి కింద ఉండడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కాలు కదలాలన్నా, చెయ్యి కదలాలన్నా వాళ్ళ పర్మిషన్తోనే అన్నట్టు ఉంటుంది అనమాట. అలా భయంకరమైన కఠిన బాధ. కానీ ఇక్కడ ఈ అధ్యాయంలో మనం గమనిస్తే ఈ వచనంలో బానిసత్వం అనే కాడి ఎవరి మూలంగా తొలగిపోతుందో, అలాగే ఎవరు నిజమైన శాంతిని ఇస్తారో, అలాగే గలిలయ ప్రాంతంలో ఎందుకు చెప్పాను? 1వ వచనాలు అవన్నీ ఉన్నాయి. గలిలయ ప్రాంతంలో ప్రకాశించనున్న గొప్ప కాంతి ఎవరో ఆయన్ను ఈ వచనంలో మనం చూస్తామన్నమాట. ఏంటి ఆ వచనం? మనం చదివాం కదా. ఏలయనగా మనకు శిశువు పుట్టేను. ఆయన భవిష్యత్తులో చూస్తూ రాస్తున్నాడు యెషయా గారు. పుట్టేను, ఆయన శిశువుగా పుట్టి పెరిగి యూదుల రాజుగా, అలాగే ప్రపంచానికే రాజుగా ఉండడానికి పెరిగాడు అనే సత్యం కొన్ని వచనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకసారి మనం ఇర్మియా గ్రంథం 23:5 వచనాన్ని మనం చదివితే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. 23:5. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును,
భూమి మీద నీతి న్యాయములను జరిగించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే చెప్తున్న మాట, రాబో దినముల్లో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన. ఎవరు ఆ నీతి చిగురు? ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం యెషయా గ్రంథం 11:1 యెషయి మొద్దు నుండి చిగురు పుడుతుంది అనే మాట మనం, అంటే జీవం వస్తుంది అని. అంటే దేవుని ప్రజలు మొద్దైపోయినట్లుగా ఆ యూదా గోత్రంలో నుండి చిగురుగా ప్రభు వస్తాడు అని, అతడు ఆ చిగురయ్యున్న ప్రభు రాజే పరిపాలన చేస్తాడని, అతడు వివేకంగా నడుచుకొంచు కార్యములను జరిగిస్తాడని, భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తాడు అనే సత్యాన్ని ఇక్కడ ఇర్మియా గారు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన రాజుగా వస్తాడు అని, ప్రపంచానికే రారాజుగా ఉండడానికి ఆయన పెరగబోతున్నాడని. అందుకనే మనం చూస్తాం కదా, మత్తయి సువార్త 2:2 ఏమని ఉంటుంది, జ్ఞానులకు ఒక వింతైన ఒక తార కనబడినప్పుడు దాన్ని అనుసరించి రారాజు పుట్టాడు, ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ నక్షత్రం చూసి వస్తారు. కానీ వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం రాజు అంటే రాజు ఇంట్లో పుడతాడు కదా అన్నట్టు యెరూషలేములో ఉన్న యూదుల రాజు అయిన హేరోదు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఆయన ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, దేవుని రాజ్యం గొప్ప రాజ్యం. ఆయన గొప్ప కార్యాలు ఆయన రాజ్యంలో చేస్తాడు అని చాలా, అంటే హేరోదు రాజు కలవరపడ్డాడు. దేనికి కలవరం వచ్చిందంటే ఆయనకి, నేను కదా యూదులకు రాజుని, ఇంకొక రాజు పుట్టడం ఏంటి అని ఆయన అనుకున్నాడు. కానీ ఈ రాజ్యం వేరు, ఈ రాజు వేరు, ఈయన రాజులకే రాజు అనే సత్యాన్ని హేరోదు రాజు గుర్తించలేకపోయాడు. కానీ ప్రవక్తల ప్రవచనాలను అనుసరించి ఆయన ఈ లోకంలో జన్మించడం మాత్రమే కాక ఆయన యూదుల రాజుగా, అలాగే ప్రపంచానికే రాజుగా ఉండడానికి పెరుగుతున్నాడు అని ప్రవక్తలు అనేక సందర్భాలు. చూడండి, మత్తయి సువార్త 27:11 కూడా ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 27:11 మత్తయి 27:11 కూడా ఒక మాట మనం చూస్తాం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగగా, యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువుని సిలువేసిన సందర్భంలో ఆయన బంధించి తీసుకొని పోతారు, పిలాతు దగ్గర అప్పగిస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా సంభాషణ జరిగిన తర్వాత యేసు అధిపతి ఎదుట నిలబడటం జరుగుతుంది. అప్పుడు అధిపతి అంటాడు కదా, యూదుల రాజు నీవేనా అని అడుగుగా యేసు ఏమంటాడు, నీవు అన్నట్టే. ఇంకో మాట ఆ 28:18 కూడా చూడండి. మత్తయి సువార్త 28:18 ప్రభువే చెప్తున్న మాట. 28:18 అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుడే చెప్తున్నాడు. ఎవరైనా ఆ దేవాతి దేవుడు, సమస్త సృష్టిని వాక్కుగా ఉండి సృష్టించిన ఆ దేవుడు శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకి తన కుమారుడిగా, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన ఆ దేవుడు తన అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడానికి గల కారణం ఏంటంటే, సర్వలోక మానవాళి పాప పరిహారార్థం బలి అవ్వడం మాత్రమే కాక ఆయన రాజ్యం ఈ భూమి మీద స్థాపించడానికి. తండ్రి అయిన దేవుడు కుమారుడికి అధికారం ఇచ్చాడని చెప్తున్నాడంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. సర్వమును పరిపాలించే రాజుగా ఇక్కడ యెషయా గారు కూడా ఆయన మనకు పరిచయం చేస్తే ఏమంటాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. హల్లెలూయా. రాజ్యం అంటే ఎవరు? వస్తువులు ఏంటి? రాజ్యం అంటే ప్రజలు. దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే, ప్రజలందరి భారాన్ని ఆయన మోయడానికి వచ్చాడు, మన మీదున్న భారాలు తొలగించడానికి. కానీ నేటి దినాల్లో ఎంత చెప్పినా ప్రభు మన భారాలు మోయడానికి వచ్చాడు,
ఆయన అన్నాడు కదా, మీ చింత యావత్తు నా మీద వేయండి అంటాడు కొన్ని సందర్భంలో. ఆ ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటాడు. కాబట్టి ఆ భారాలన్నీ ఆయన మీద మోపమన్నాడు. ఎందుకంటే అసలు వచ్చిందే ఆయన మన భారాలు మోయడానికి, మన పాప భారం మోసి ఆ పాపానికి రావాల్సిన శిక్షను ఆయన అనుభవించి మనల్ని స్వతంత్రులుగా చేయటానికి యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ సత్యాన్ని ఎంతగా చెప్పినా వినకుండా చాలామంది ప్రజలు భారాలు మోస్తూ దేవుడు సత్యదేవుడు అయిన యేసు వైపు తమ హృదయాన్ని మళ్లించుకోకుండా తమ భారాలను తమే మోస్తూ కృంగిపోతున్న పరిస్థితుల్లో కనబడుతున్నారు. కానీ ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మన అందరికీ చెప్తున్న మాట, నేటి దినాల్లో ఎంతోమంది రకరకాల భారాల్లో ఉన్నవారు ఉన్నారు. భారం ఉన్నవాడు ఎవరు కూడా సంతోషంగా ఉండలేరు. భారం ఉన్న వాళ్ళు ఎవరు కూడా సమాధానంగా ఉండలేరు. భారాన్ని మోసే వాళ్ళు ఎవరు కూడా నెమ్మది కలిగి ఉండలేరు. కాబట్టి రకరకాల భారాలతో నలిగిపోతున్న వీళ్ళందరి భారాలు మోయడానికే యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నేను స్వతంత్రురాలుగా లేక ఈరోజు ప్రభువుని ఎరిగి ప్రభు వాక్యానుసారంగా జీవిస్తున్న ప్రజలందరూ స్వతంత్రులుగా ప్రశాంతంగా బ్రతకడానికి కారణం వాళ్ళకి సమస్యలు లేవని కాదు, భారాలన్నీ ఆయన మీద మనం మోపాము కనుక. యేసయ్య వచ్చింది మన భారాలు మోయడం కోసం, మనల్ని తేలికపరచడానికి, మనల్ని సాతానుయు మన మీద పెట్టిన ఆ కాడి లేక ఆ భయంకరమైన పాపపు కాడిని మన మీద నుండి తొలగించి మనల్ని స్వతంత్రులుగా చేయటానికి యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. మళ్ళా మొదటి రాకడ ఏమన్నా అంటే, దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చిన రోజుని మొదటి రాకడ అన్నాం. ఆ మొదటి రాకడలో దేవుడు ఎందుకు వచ్చాడు అని అంటే, మనందరినీ రక్షించడానికి. ఒక్కొక్క మాటలో చెప్పాలంటే అందరి కోసం ప్రాణం పెట్టడానికి. ఇంకొక మాట చెప్పన, పాపానికి శిక్ష విధించడానికి వచ్చాడు ఆయన. ఆ శిక్ష కూడా ఎవరు పడ్డారు? ఆయనే పడ్డాడు. దాన్నంతా ఆయన పరిపూర్ణం చేసి తండ్రికి తన నివేదికను సమర్పిస్తూ ఇదిగో సమాప్తం చేశానయ్యా అంటాడు. రక్షణ ప్రణాళికను సమాప్తం చేసిన ఆ దేవుడు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళుతూ ఆయన ఒక మాట అంటాడు, నేను ఏ రీతిగా వెళుతున్నాను అదే రీతిగా వస్తాను, సిద్ధపడిన వారిని నాతో పాటు నేనుండు స్థలంలో తీసుకొని వెళ్తాను అంటాడు. కాబట్టి ప్రియులరా, సిద్ధపడాల్సిన బాధ్యత మంది. ఆయన మళ్ళా తన రాజ్యంలో మనల్ని స్థిరపరచబోతున్నాడు. సిద్ధపడిన వారందరినీ తనుండే స్థలం అంటే దేవుని రాజ్యం. ఆయన రాజ్యం అంతము లేని రాజ్యం. ఆయన అక్కడ చీకు చింత బాధ వేదన ఉండదు. ఆయన రాజ్యం శాంతి సమాధానం నెమ్మది కలిగిన రాజ్యం. నిత్యము స్తుతులతో స్తుతి సింహాసనాలు కలిగిన రాజ్యం. ఎల్లప్పుడూ స్తోత్రాలు అర్పించే ఆయన రాజ్యం. సంతోష సమాధానం కలిగిన ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనం చనిపోయిన తర్వాత చేసే పని కాదు. బ్రతికుండగానే ఇదిగో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్య వారసుడిగా నేను అవ్వడానికి నేను బ్రతికుండగానే, నా కంఠంలో ప్రాణముండగానే ఆ రారాజైన దేవుని చెంతకు నేను చేరాలి. నా భారాలన్నీ ఆయన మోస్తానన్నాడు అని చెప్పి ఆయన మీద మన భారం వేసి మనం ఆయన ఇచ్చిన రక్షణను మనం పొందుకున్నప్పుడు మనమే అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతాం. హల్లెలూయా. యెషయా అంటాడు, ఆయన భుజముల మీద ఏముందంట? రాజ్య భారం. ప్రియులారా, యేసయ్య ఎంతగా నిన్ను నన్ను ప్రేమించాడో తెలుసా? మనం కీర్తనలో ఒక మాట విన్నాం. ఆయన ఎందుకు వచ్చారంటే, ధర్మశాస్త్రం ఏమని చెప్తుందో తెలుసా? ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే, పాపం చేసిన ప్రతి వ్యక్తి శిక్షించబడాల. శిక్ష నుండి తప్పించుకునే అవకాశం లేదు, శిక్షించబడాల. కానీ ప్రభు ఏమంటాడంటే, నేను పాపులను రక్షించడానికి వచ్చానన్నాడు. అందుకనే యేసయ్యని ఇరుకులో పెడుతున్నాము అన్నట్టుగా కొంతమంది యేసయ్య దగ్గరికి ఎవరిని తీసుకొని వచ్చారు? వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడిదిగో ఈమె వ్యభిచారం చేస్తూ ఉండగా మేము చూసాం. నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానన్నావు, పాపులు రక్షించడానికి వచ్చానన్నావు. రెండు ఎలా చేస్తావో చెయ్యి అనన్ని ఆయన ఏదో వాళ్ళు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళలాగా, ఈయనకి జ్ఞానం లేని వాళ్ళలాగా, అసలు ఈయన సమస్తాన్ని సృష్టించిన గొప్ప దేవుడై ఉన్నాడు అనే అవగాహన లేక వాళ్ళు ఆ మాట అన్నప్పుడు ఏసి ఏమి మాట్లాడలేదు. ఆయన వంగి నేల మీద ఏమో రాయిచుండేను అనే మాట చూస్తున్నా. ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఇలాంటి వ్యక్తులు రాళ్ళు రువి చంపాలి అని ఉంది. మేము ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాము, ధర్మశాస్త్రాన్ని మేము అనుసరిస్తున్నాము.
ఈ వ్యక్తి రాళ్ళురువి చెప్పబడాలి, మరి నువ్వు రక్షించడానికి వచ్చానన్నా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానన్నా, ఇప్పుడు చెప్పు అన్నట్టు తీసుకొని వచ్చారు. అందరూ చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరి చేతుల్లో ఏమున్నాయంట, ఆమెకు తీర్పు తీర్చడానికి వచ్చారు. అందరూ ఆమె తప్పు పని చేసింది అని. వృద్ధులు మొదలుకొని చిన్న పిల్లల వరకు కూడా రాళ్ళు పట్టుకొని వచ్చి ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన వాళ్ళకి ఒక్క మాట చెప్పకుండా తల వంచి నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడట. వీళ్ళు ఇంకా గట్టిగా మాట్లాడుతూ ఏం రాస్తున్నాడు ఈయన అని క్రిందకు చూశారు. వెంటనే తలెత్తి యేసుప్రభు చూసేసరికి ఒక్కడు లేడు, రాళ్ళన్నీ అక్కడ పడేసి ఉన్నాయి, మనుషులందరూ వెళ్ళిపోయారు. ఆయన తలెత్తి ఒక మాట అంటాడు, మీలో పాపం లేని వాడెవడో మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. ఈనాడు సమాజం అలాగే ఉందండి. నేనేంటి అని గుర్తించట్లా. దోషంలో పాపంలో ఉన్నవాడిని శిక్షించడానికి ముందుకు వస్తూ ఉంది. కానీ యేసయ్య ఏమంటాడంటే, నేను శిక్షించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాను అని చెప్పాడు. కాబట్టి ఆ రోజు ఆయన తలెత్తి ఒక మాట అంటాడు, మీలో పాపం లేనివాడు. మరి ఈ అమ్మాయి పాపం చేసింది నిజమే, కానీ మీలో పాపం లేకపోతే రాయి వేయండి అని ఆయన నేల వంగి ఏదో రాస్తుంటే ఏమి రాస్తున్నాడని చూస్తే ప్రతి ఒక్కరి పాపపు చిట్టా రాస్తూ కూర్చున్నాడు. అది చూసి నేనేమనుకుంటానంటే, పెద్దగా ఇసిరేస్తే అందరూ నా వైపు చూసి నేను తప్పు చేసిన అర్థమైపోయింది అనుకొని చల్లగా జారవిడిచి ఎవరికి వాళ్ళు మౌనంగా నన్ను చూస్తారేమో నా సంగతి తెలిసిపోయిద్దేమో అన్నట్టుగా సైలెంట్గా అందరూ వేసి తలెత్తి చూసేసరికి ఎవ్వరు లేరు, రాళ్ళన్నీ అక్కడున్నాయి. కానీ అందరి చేత వెలివేయబడి అందరి చేత నిందించబడుతూ పాపి అని ముద్రించబడిన ఆ స్త్రీ ఒక్కతే అక్కడ కన్నీరు కారుస్తూ కూర్చుంది. అమ్మా, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అంటే, లేదు ప్రభు అనగానే, నేను కూడా నీకు శిక్ష విధించాను. శిక్ష విధించడానికి ఆయన రాలేదండి. ప్రభు అంటాడు, నశించిపోతున్న వారిని రక్షించడానికి వచ్చాను, నేను శిక్షించడానికి రాలేదు. చాలామంది ఈ వాక్యాన్ని తీసుకొని కూడా వంకరగా మాట్లాడుతున్న కొన్ని మాటలు నేను విన్నాను. అది నేను ఇక్కడ చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ సత్యాన్ని తెలుసుకోండి. ఆయన రక్షణ ప్రణాళిక ఇంకా సంపూర్తి చేయలే. ఆయన అంటాడు, నేను వచ్చింది శిక్షించడానికి కాదు, రక్షించడానికి. రక్షణ ప్రణాళిక నాకుంది. అమ్మా, నేను నీకు శిక్ష విధించను, నువ్వు ఇక పాపం చేయొద్దు. నిజంగా ఆమె సమాధానంగా తన ఇంటికి చేరింది. ప్రియులారా, మనుషుల న్యాయం ఎలాంటిదంటే, వారి తప్పుల్ని చూసుకోరు కానీ ఎదుటివాని తప్పుని చూసి దోషిగా సమాజం ప్రజల్ని నిలబెడుతుంది. మన దేవుని ప్రేమ ఎంత గొప్ప. ధర్మశాస్త్రము కూడా పాపిని శిక్షించమని చెప్పింది. అయితే ఇప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలా, పాపులు ప్రేమిస్తున్నానని వారిని రక్షించాలి? ఏ విధంగా చేస్తాడు అని చూస్తే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చి ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆ పాపానికి రావాల్సిన శిక్షను ఆయన భరించి, ధర్మశాస్త్రాన్ని నేను ఈరోజు పాపపు శిక్ష ద్వారా నెరవేర్చాను, ఈ ప్రజలందరూ స్వతంత్రులైపోయారు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును గణపరుద్దాం. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఈరోజు రక్షణ పొందుకున్న నీవు ఉచితంగా వచ్చేసిందిలే, నాకు బాప్తీసం ఇచ్చేసారులే, నేను పరలోకానికి టికెట్ కొనుక్కున్నాను అనుకుంటున్నావేమో. దాని వెనకాల ఎంత ప్రణాళిక ఉందో తెలుసా? ఎంత ప్రేమ ఆయన చూపించాడో తెలుసా? అంత ప్రేమ, అంత ప్రణాళికతో ఆయన నా శిక్షను భరించి ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆయన నెరవేర్చడానికి వచ్చానని ఆయన చెప్పిన ఆ దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆ శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన మన బదులుగా శిక్షించబడడం ద్వారా ఈరోజు మనం పాపమును విడుదల పొందుకున్నాం. యేసు కొరకు ఎంత కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తున్నావు? యేసు మహిమ కోసం ఎంతవరకు నువ్వు నిలబడగలుగుతున్నావు? యేసు గొప్పతనాన్ని ఎంతవరకు చాటి చెప్పగలుగుతున్నావు? యేసు గురించిన సాక్ష్యాన్ని ఎంతవరకు చెప్పగలుగుతున్నావు? నీ జీవితంలో యేసుని ఎంతవరకు చూపించగలుగుతున్నావు? ప్రియ సహోదరా, సహోదరి, యేసు ప్రేమ ఎంత గొప్పది. ఏ ప్రేమతో యేసు ప్రేమను సరిపోల్చగలమండి? ఎంత గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. ఆయన ఎంత ప్రేమించాడంటే, తనంత దేవుడయ్యుండి కూడా మనిషి రూపం దాల్చడానికి మన కోసం ఆయన ఇష్టపడ్డాడండి. ఆయన తన ఉన్నతమైన స్థానాన్ని వదులుకొని వచ్చాడండి. రావడం మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి
భరించి దాన్ని నెరవేర్చడం కోసం పాపికి రావాల్సిన శిక్షను ఆయన భరించి ఈరోజు ఏ శిక్ష లేకపోయేసరికి ప్రతి ఒక్కడు ఏమనుకుంటున్నాడంటే నేను పరిశుద్ధుడిని అనుకుంటున్నాడు. ప్రియ స్నేహితుడా, నువ్వు ఈరోజు నేను బాగున్నాను అనుకోవటానికి కారణం ఒకరోజు యేసు ప్రభు నీ కోసం నీ శిక్షను భరించాడు కనుకే. కానీ ఎప్పుడు కూడా యేసుకు కృతజ్ఞత కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాగే దేవుడు అంటాడు కదా, నేను విడిచిపెట్టిన ఈ పరిచర్య లేక నేను ఏదైతే మీకు ఏ సంగతులు బోధించానో దాని గురించి ప్రజలకు మీరు ప్రచురం చేయాలి, నన్ను ఈ లోకానికి మీరు చూపించాలి అంటాడు యేసయ్య. మరి ఎంతవరకు మనము ఆయన ప్రేమను లోకానికి చూపించగలుగుతున్నా, ఎంతవరకు ఆయన సత్యాన్ని ప్రజల ఎదుట ప్రకటించగలుగుతున్నా? ప్రియులారా, మనందరం ఎంత విలువైన వారమో తెలుసా? ఒక పరిశుద్ధమైన రక్తమే మన కోసం చిందించబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. గొర్రెల రక్తం కాదు మన కోసం చిందించబడింది, మేకల రక్తం కాదు మన కోసం చిందించబడింది. సర్వలోకాన్ని సృష్టించిన ఆ దేవాతి దేవుడు జన్మ కర్మ పాపము లేనివాడిగా జీవించిన ఆ పరిశుద్ధ రక్తం మన కోసం చిందించబడింది. మన కొరకు, నా కొరకు, నీ కొరకు, నువ్వు నేను మనం ఎంత విలువైన వారమో. భూమి మీదున సకల ప్రజల భారాలు తొలగించడానికి యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియులారా, ఈరోజు నువ్వు పాప శిక్షను అనుభవించే అవసరత లేదు. నువ్వు పాప ప్రక్షాళన కోసం ఏ బలి అర్పించాల్సిన అవసరత లేదు. నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని, మనందరి కోసం బలి అయిన యేసునందు విశ్వాసం ద్వారా మాత్రమే మనం రక్షణ పొందుకుంటాం, పాప క్షమాపణ పొందుకుంటాం, మోక్ష ప్రాప్తిని కలిగి జీవించగలుగుతాం అని ఎలాంటి దేవుడో కూడా యెషయా గారు చాలా చక్కగా వివరిస్తాడండి. చూడండి, అక్కడ ఏముండదు. ఆయన ఎలాంటి వాడంట? ఆయన ఆశ్చర్యకరుడు. అందరం చెప్దామా, మన దేవుడు ఎలాంటి వాడు? చాలా ఆశ్చర్యకరుడు. ఆయన బోధ ఆశ్చర్యమైంది. మనం సువార్తల్లో చదివినప్పుడు ఆయన 3.5 సంవత్సరాల ఆయన జీవిత చరిత్ర, ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎంత గొప్ప సేవ చేశాడండి ఆయన బోధిస్తూ ఉంటే ఆయన ఉపదేశాన్ని విని ఎంతమంది సంతోషపడేవారు తెలుసా? ఆయన యెరూషలేము దేవాలయంలో 12 సంవత్సరాలప్పుడు కూర్చొని ఆ యెషయా గ్రంథాన్ని చదువుతూ ఆ పండితులు వేస్తున్న ప్రశ్నలకి ఆ జవాబిస్తుంటే అవాక్కైపోయారు పండితులు. ఇటు జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందంటే ఆయన దేవుడండి. ఆయన దేవుడు మానవుడైన వాడు. ఎందుకు మనిషి అయ్యాడంటే మనందరి కోసం. ఆయన బోధ ఆశ్చర్యం, ఆయన క్రియలు ఆశ్చర్యకరమైనవి అని మన జీవితాల్లో కూడా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. అందుకని కీర్తనలో ఒక మాట ఉంటుంది కదా, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. ఎందుకో తెలుసా? ఆయన ఆశ్చర్యకరుడు గనుక. నేను బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యం ఎక్కడెక్కడ జరిగింది అని చూస్తూ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా వారి వ్యక్తిగత జీవితాల్లో ఆశ్చర్యాలు చేసిన దేవుడు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే వ్యక్తిగతమైన జీవితాల్లో కూడా ఆశ్చర్యం చేసే దేవుడు. ప్రియులరా, వింటున్నాం పోతున్నాం కాదు, ఈ మాట చెప్తూ ఉండగా ఆ ఆశ్చర్యం నేను అనుభవించాలి ప్రభా అని ఆశిస్తే, నేను చెప్పకముందు ఆశించిన ప్రతి ఒక్కరి జీవితాల ఆశ్చర్యాలు దేవుడు చేయబోతున్నాడు. నేను చెప్పినా కాదు, అంటే నువ్వు ఎంత ఆసక్తిగా వింటున్నావో పరిశుద్ధాత్మదేవుడు నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. చాలామంది ఆసక్తితో వస్తారు, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా నేను స్వీకరించి. కొంతమంది వెళ్ళాలి కదా, ఏం చేస్తాం, ఆదివారం కదా వచ్చి కూర్చొని వెళ్దాం. అలాంటి వాళ్ళకి వచ్చినా రాకపోయినా ఒకటే, శుభ్రంగా ఇంట్లో పడుకోండి, శుభ్రంగా శరీరం అయినా రెస్ట్ తీసుకుంటుంది. నేను ఎప్పుడు ఒక మాట ఎంతమంది కాదండి, వచ్చిన మనం దేవుని మాటని ఎంత ఆసక్తిగా స్వీకరిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైంది. వ్యక్తిగతంగా ఎన్ని ఆశ్చర్యాలు చేశాడు ఆయన. ఎవ్వరు చేయలేని కార్యాలు చేసినప్పుడు ప్రజలు చూసి ఆశ్చర్యపడ్డారు అనే విషయాలు ఎన్నో మనము బైబిల్ గ్రంథంలో చూసాం. ఇంకొక చోట అయితే మన దేవుడు కుటుంబాల్లో కూడా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఎక్కడ చేస్తాడు ఆయన? వ్యక్తిగతంగా చేస్తాడు.
ఎలా అంటే నువ్వు ఏ బంధకంలో ఉన్నా, నువ్వు ఏ సమస్యలు ఇరుక్కుపోయి ఉన్నా, అరో నేను పైకి లేవనెత్తలేనురా బాబు, ఊబిలో పడిపోయానని ఊబిలో నువ్వు ఉన్నా, అక్కడి నుండి సహా ప్రభువా నన్ను పైకి లేవనెత్తు అని నువ్వు అర్థిస్తే, ఊబిలో నుండి సహా ఆయన పైకి లేవనెత్తి బండ మీద నీ జీవితాన్ని స్థిరపరిచేవాడు. మన దేవుడు మనల్ని ఊబిలో కూరుకుపోవటానికి కాదు మనల్ని సృష్టించింది, మనకు రక్షణ ఇచ్చింది ఆయన. ఎందుకో తెలుసా? మనము బండ మీద నిలబడి స్థిరపడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. వ్యక్తిగతమైన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు ఆయన. చాలామంది యేసయ్య దగ్గర తమ కుమార్తెల విషయంలో, తమ కుమారుల విషయంలో, కుటుంబాల్లో రోగాల విషయంలో వ్యక్తిగతంగా ఆయన దర్శించుకున్నప్పుడు ఆయన చేసిన ఆ వింతైన కార్యాలను చూసి చుట్టూ ప్రజలందరూ ఆశ్చర్యపడిరి అనే మాట మనం చూస్తాం. ఒక వ్యక్తిగతంగా ఆశ్చర్యకార్యాలు చేయడం మాత్రమే కాదండి, మన దేవుడు కుటుంబాల్లో కూడా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు ఆయన. గొప్ప దేవుడు అంటే, కుటుంబం అనేది ఎవరు ఏర్పాటు చేసింది? ఇది దేవుడు ఏర్పాటు చేసిందండి. ఒక భార్య, ఒక భర్త, పిల్లలు. నిజంగా వీళ్ళందరూ ఐక్యతతో సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్ముకొని ఆయన చెప్పిన మాటల ప్రకారం జీవిస్తే మనమట చిన్న పరలోకాన్నే చూస్తూ ఉంటాం భూమి మీదే. కానీ ఒకళ్ళింటే ఒకళ్ళు వినరే. ఈ తప్పు అంటే నీకెవడు చెప్పాడు, ఇదే కరెక్ట్ అంటారే. అరే ఇటు వెళ్ళకూడదురా, వెళ్ళబాకు నా కొడుకా అని అంటే నీకేం తెలుసు, ఇటే కరెక్ట్ అంటాడే. కుమార్తె ఇలా చేయకూడదమ్మా, నేను చెప్పింది ఏంటంటే నీకు తెలియదు, నువ్వెప్పుడు పాత దానివి, నా మాటినా అనే స్టేజ్లో ఉన్నావే. భార్య ఒక భర్తతో, అయ్యా మంచిది నాయన, చర్చికి వెళ్దాం, సమాధానం నెమ్మది కలిగి ఉంటాం, సృష్టికర్త అయిన దేవుని తెలుసుకుందాం అంటే ఆయననే నాకు పనులు ఉన్నాయి అంటాడే. ఇంకా స్త్రీ చూస్తే కొంతమంది ఆసక్తి కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నిద్రమతులో వాళ్ళు కూడా అంతే ఉన్నారు, పని పిచ్చోళ్ళు కూడా అంతమందే ఉన్నారు. అరే ఇలాంటి కారణాల చేత కుటుంబంలో దేవుడిచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశ్చర్య కార్యాలని అనుభవించలేకపోతున్నారు. కానీ దేవుడు దేనికోసం ఎదురు చూస్తున్నాడో తెలుసా? నువ్వు వ్యక్తిగతంగా ఆయన దర్శిస్తే వ్యక్తిగతమైన ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కుటుంబంగా నువ్వు ప్రభు సన్నిధిని నువ్వు ఆశ్రయించగలిగితే కుటుంబాల్లో కూడా ఆయన ఎంత ఆశ్చర్యం చేస్తాడంటే, యేసు ప్రభు తన శిష్యులతో కలిసి దోణి ప్రయాణం చేస్తూ ఉండగా ఆ దోణి ప్రయాణంలో నీళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఏమంటే మనం కొన్ని విషయాలను అన్ని విపులంగా రాయడానికి మన మోజెస్ చౌదరి గారు అంటారు కదా, బైబిల్ అంట అన్నీ క్లియర్గా రాయాలంటే ఒక్కొక్కడు ఒక్కొక్క లారీ తీసుకొని రావాలంట. అంటే లారీలో వేసుకొని రావాలి బైబిల్ని. అందుకని ఉపదేశకులకు మనకు కావాలి, సువార్థికులు కావాలి మనకి వివరణ కోసం. దోణి అనేది ఒక కుటుంబానికి సాదృశ్యంగా మనం చూడొచ్చు. ఆ కుటుంబంలో సముద్రం అనేది లోకం ఒక సముద్రం లాంటిది. ఆ సముద్రంలో దోణి లాంటి మన కుటుంబాలు ప్రయాణం చేస్తూ ఉండగా తెలియకుండా ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, తుఫాన్లు వస్తాయి, గాలులు వస్తాయి, ఎవరొకరి ద్వారా వస్తాయి. ఇంట్లో వాళ్ళ ద్వారా రావచ్చు, బయట వాళ్ళ ద్వారా రావచ్చు. ఎక్కడి నుండి వచ్చినా నీ దోణిలో యేసు ప్రభు ఉన్నాడా లేదా చూచుకో చాలు. వారి దోణిలో ప్రయాణం చేస్తూ ఉండగా ప్రభు, ఆయన పరిపూర్ణ మానవుడు, దేవుడు కదా, ఆయన దోణి అడుగు భాగమున రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడట. భయంకరమైన తుఫాను, గాలి, తేలిక చేయటానికి, దోణిని తేలిక చేయడానికి వస్తువులని కింద పడేశారు. ఏమాత్రం లాభం లేకుండా పోయింది. అక్కడ ఒక మాట ఉంటుంది, వారు అపాయకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారట. ఇక ఎవరికైనా ఎంత భయం వస్తుందండి. మనం ఎప్పుడు అనుభూతి చెందలేదు కానీ మనకు అర్థం కావట్లా. ఈ మధ్యకాలంలో చాలా చాలా భయంకరమైన సంఘటనలు జరిగిన మనందరికీ తెలుసు. సముద్రాల్లో, అలాగే ఇక బస్సుల్లో చాలా అపాయకరమైన పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం. అపాయంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది అపాయం అంటే ఏంటో. కానీ కొంతమందికి అట్టే జరగని అవసరంలా. కుటుంబం అనే దోణిలో అంతకంటే అపాయకరమైన స్థితిలో, ఊపిరాడని స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
అది భర్త ద్వారా అవ్వచ్చు, బిడ్డల ద్వారా అవ్వచ్చు, భార్య ద్వారా అవ్వచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు అవ్వచ్చు, బయట నుండి వచ్చే సమస్యలు అవ్వచ్చు, ఏదైనా కానీ ఊపిరాడని పరిస్థితిలో కూడా వెళుతున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. కానీ మన మనుషులం ఈ లోకంలో జీవించినంత కాలం, ఈ లోకంలో మన జీవిత ప్రయాణం కొనసాగించినంతకాలం ఖచ్చితంగా లోకంలో వర్షాలనే సహజం, అనగా సమస్యలనే సహజం. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, రోగాలు వస్తాయి, పోతూ ఉంటాయి, భయంకరమైన అలజడులు వస్తాయి, ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ వాటిలో మనం మునిగిపోయి నాశనం కాకుండా ఉండడం కోసం ఆ కుటుంబం అనే ధోనిలో దేవుడు ఉన్నాడా లేదా అనేది పరీక్ష చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది యేసయ్య నమ్ముకుంటే ఏ సమస్య రాదు, ఏ బాధ రాదు, యేసు నా ఇంటిలో ఉంటే ఏ సమస్య రాదు. లేదు ప్రియులారా, యేసు ఉన్నా ఆయన అన్నీ అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? ఒక్కొక్కసారి నిన్ను స్ట్రాంగ్ చేయడానికి అనుమతిస్తాడు, ఒక్కొక్కసారి నిన్ను పరీక్షించడానికి అనుమతిస్తాడు, నీ స్పందన ఏంటో తెలుసుకోవడానికి అనుమతిస్తాడు. కొంతమంది చూడండి, ఎక్కువ దెబ్బలు తిన్న వాళ్ళు ఏమైపోతారు, రాడ్ తేలిపోతారు కదా, ఇంకా ఏ దెబ్బలకు కూడా భయపడరు. ఎక్కువ సమస్యల నుండి వెళ్ళిన వాళ్ళు ఎలా రాడ్ తేలిపోతారు. ఇంకా ఎంత పెద్ద సమస్యలు వచ్చినా కానీ వాళ్ళకి అసలు చెంగుట్టినట్టు కూడా ఉండదు అనమాట. అంటే ప్రియులారా, మనకు ధైర్యం రంగరించిపోయడం కోసం, దేవుని పట్ల మన నమ్మికను మరింతగా పెంచడం కోసం, మన నిజాయితీని రుజువు చేయడం కోసం, మనం దేవునికి ఇంకా దగ్గరగా అవ్వాలని దేవుడే మన జీవితంలో, మన కుటుంబాల్లో కొన్నిటిని అనుమతిస్తాడు. ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. అనుమతించబడినప్పుడు నీ స్పందన ఏంటి, ఎంతవరకు దేవుని మహిమ కోసం నువ్వు నిలబడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఆ ధోనిలో ఆల్రెడీ యేసయ్య ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఆయన ఆడ ఉన్నాడు. భయంకరమైన అలలు, పెను తుఫాన్, గాలి విసిరి కొడుతుంది, ధోనిలోకి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ఎవరికి భయం లేకుండా ఉంటుంది. అందుకని అక్కడ అపాయకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే ఇక వాళ్ళ ప్రాణాలు గుప్పట్లో పెట్టుకోవడానికి అయిపోయింది ఈ రోజుతో మా జీవిత చరిత్ర అనుకుని వెంటనే ప్రభువుని లేపుతారయ్యా, మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా? ప్రభు అంటాడు కదా, మీరు ఎందుకు భయపడుచున్నారు? హల్లెలూయా. ఈరోజు కూడా ప్రభువు నీతో చెప్తున్నమాట. ఈరోజు రకరకాల భయాలతో కృంగిపోతున్న వారు, నలిగిపోతున్న వారు ఎంతోమంది. ఏం జరిగిద్దో, ఏం జరగబోతుందో అని ముందుగానే ఊహించుకొని నయోమి వారి కుటుంబం, ఎలిమెలకుల కుటుంబంలాగా దేవునికి దూరమై, దేవుని బిడ్డలకు దూరమై జీవితాలనే సర్వనాశనం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో వ్యక్తిగతంగా ఏర్పడుతున్న సమస్యలైనా, కుటుంబంగా వస్తున్న పోరాటాలైనా నువ్వు కృంగిపోకుండా, భయపడకుండా, ఇదిగో భయపడొద్దు అని చెప్పిన ఆ యేసు వైపు చూసి, అయ్యా నువ్వే కదా నాకు చెప్పావు భయపడొద్దని, నేను భయపడను, కానీ ఈ పరిస్థితి నువ్వు ఒక్కసారి చూడు ప్రభా, అయ్యా నేను నీ బిడ్డను, నువ్వు నా తండ్రివి ప్రభా, సహాయం చేయని అర్థిస్తే ఖచ్చితంగా ఆయన నిలిచి సహాయం చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. తన ప్రజలు దాటిపోయే దేవుడు కాదండి. అని లేచి అంటున్న మాట ఏంటో తెలుసా? మీరెందుకు ఆయన ప్రశ్న వింటున్నారా? ఏమన్నాడు యేసయ్య? మీరెందుకు, ఎంత భావం ఉందో తెలుసా దానిలో. అద్దరికి పోదాం, దూనే ఎక్కడని చెప్పింది నేనే కదా. యేసయ్య చెప్పాడు శిష్యులకి, సిద్ధపరచండి మనందరం ఆ దోణి ఎక్కుదాం, అద్దరికి పోదామని దేవుడే చెప్పాడు. నేనే కదా అద్దరికి పోదామని చెప్పింది నేను దరికి చేర్చకుండా మధ్యలో ముంచుతాను మిమ్మల్ని? ముంచను కదా. మీరు ఎందుకు భయపడుతున్నారు? సరే, రెండోది, మీకంటే అడుగు నేనున్నా, మునిగిపోతే ఫస్ట్ ఎవరు కదా? మిమ్మల్ని నేను మునగనిస్తానా? ప్రయాణం చేద్దాం, దరికి వెళదామని చెప్పిన నేను మిమ్మల్ని మునగనిస్తానా? ప్రియులారా, ఈరోజు కూడా చాలామంది వ్యక్తిగత కుటుంబ విషయాల్లో రకరకాల భయాలతో మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు, ఎందరో ఉన్నారు ఇక్కడ. కానీ పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడబాకు. కానీ ఒక మాట, నీ కుటుంబం అనే ధోనిలో ప్రభు ఉన్నాడా లేదా చూసుకో చాలు. యేసయ్య ఉంటే చాలండి. అవి ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చి ఆ ధోని నిండా నీళ్లతో నింపబడి అల్లజడి రేగి ధోని మునిగిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నా భయపడినక్కల్లా ఆయన అంటాడు, గాలిని, తుఫాన్ని
గద్దించేస్తాడంట. అబ్బా, నిమ్మళమైపోయిందట. దేవునికి స్తోత్రం. బా, ఆ మాట నాకు ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది అంటే, ఏమండి, అప్పటి వరకు అలజడండి, గాలి హోరు, వీళ్ళ అరుపులు, వీళ్ళ గోల, భయంకరమైన భయం, గావు కేకలేస్తూ ఉన్నారు. ఒకవైపు గాలి శబ్దం, భయంతో కూడిన ఆందోళన, భయంకరమైన పరిస్థితి. ఎప్పుడైతే దేవుడు కల్పించుకున్నాడో ఆ వాతావరణం అంతా ఏమైపోయిందంట, నిమ్మళత. ఎలా ఉంది? అందరూ చెప్దాం ఏమాట? నిమ్మళమైపోయిందంట. ఆ శబ్దం లేదు, ఆ అలజడి లేదు, ఆ కేకలు లేవు, ప్రశాంతమైన వాతావరణం. హల్లెలూయా. ప్రేమ కుటుంబం అనే నీ ధోనిలో యేసయ్య ఉన్నాడా? యేసయ్య ఉండునట్లుగా నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచుకోగలుగుతున్నావా? యేసు నీ హృదయంలో మాత్రమే కాదు, నీ ఇంట కూడా నువ్వు చేర్చుకోవాలి. ఇది చూసిన అక్కడ వాళ్ళందరంట, ఈయన ఎవరో గాలికి తుఫానుకును, గాలి తుఫాను ఈయనకు లోబడుచున్నవే అని ఆశ్చర్యపడి శిష్యులైతే భయపడ్డారంట. ఎందుకంటే శిష్యరికం చేస్తున్నారు, కానీ ఆయనలో ఉన్న ఒక్కొక్క శక్తి బయటకు వస్తుంటే, ఆయన అధికారం ఒక్కొక్క దాని మీద, ప్రకృతి మీద కూడా ఆయన అధికారం చూపిస్తూ ఉంటే వాళ్ళకు ఒకంత ఆశ్చర్యం, గౌరవంతో కూడిన భయం ఏర్పడింది. అమ్మో, ఇంత మహిమ కలిగిన దేవుని పక్కన మనం ఉన్నావా? అవును ప్రియులారా, నిజంగా అసలు ఆయన మనతో ఉండేంత యోగ్యత మనలో ఉందా? ఆయన మనతో ఉండేంత మంచితనం మనలో ఉందా? ఏమి లేదు. ఆయనలో ఉన్న ప్రేమే మనతో ఉండగలుగుతుంది. దేవునికి స్తోత్రం. క్రీస్తుని ఎరిగిన మన దోన్లో యేసు పారిపోయేటట్టు చేయకూడదు. నువ్వు దేవునికి ఇష్టం లేని పని చేసేవనుకో, దేవునికి బాధ కలిగించే పని చేసేవనుకో. కొంతమంది యేసయ్య అంటే నాకు చాలా ప్రేమ అండి, అసలు ఆయన నా హృదయంలోకి రావాలి, నా ఇంటిలోకి రావాలి అంటారు. ఇంట్లోకి రమ్మని ఆహ్వానించి అతిథులు రమ్మని చెప్పి ఆ ఇల్లంతా పొగబెట్టామనుకోండి, రాగలుగుతారా అండి? యేసుని కూడా చాలాసార్లు మనం అలాగే చేస్తున్నాం. మనకిష్టమైన కార్యాలన్నిటిలో మన ఇష్టాన్ని నెరవేర్చుకునే మార్గంలో మన ఇష్టాలన్నీ మన హృదయంలో ఉంచేసుకొని, మన కోరికలన్నీ మన హృదయంలో ఉంచేసుకొని, నువ్వు రా ప్రభు అంటే, అసలు ప్రభు అంటాడు, ఎక్కడుంది నాకు స్థలం? నా ఇష్టాన్ని నెరవేర్చే అవకాశం ఎక్కడుంది? అసలు చాలా కష్టం, నేను రాలేను. ప్రియులారా, ఆయన రాకపోతే నీ బ్రతుకేంటో తెలుసా? ఆయన నీ హృదయంలో లేకపోతే నీ బ్రతుకు విలువేంటో తెలుసా? ఆయన నీ కుటుంబంలో లేకపోతే నీ కుటుంబం విలువేంటో నీకు తెలుసా? అసలు దేవుడు, ఆయన దేవాతి దేవుడై ఉండి ఆ పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి మనకింత విలువనిస్తే, నువ్వు ఆయన్ని చేర్చుకోపోవడం వల్ల అసలు నీ జీవితమే వ్యర్థమైపోతుంది. నీ కుటుంబ జీవితంలో యేసయ్య లేకపోతే ఏదొక రోజు మునిగిపోయిద్ది. ఒకవేళ ఈ లోకంలో నువ్వు నీ డబ్బుతో, నీ మాటకారితనంతో గొప్పతనాన్ని సంపాదించుకోవచ్చేమో, కానీ ఈ లోకంలో నువ్వు కళ్ళు మూస్తే కళ్ళు తెరిసేది, దేవుడు లేకుండా కళ్ళు మూస్తే కళ్ళు తెరిసేది పాతాళంలోనే. జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించాలి. దేవుడు రెడీగా ఉన్నాడు. మన ఆశ్చర్యకరుడు. మన యేసయ్య ఎలాంటి దేవుడట? అందరూ చెప్పండి, ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. అందరం చెప్దామా? యేసయ్యా, నేను కూడా నీ ఆశ్చర్య కార్యాలని అనుభవించాలి. నా కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు జరగాలి. ఆమేన్. హల్లెలూయా. ఆశ్చర్యం అంటే ఏంటి? ఇంతకీ మనం ఊహించింది, మనం జరగదు అనుకున్నది జరిగితే ఏం కలిగిద్ది మనకప్పుడు? కదా, ఆశ్చర్యం చేస్తాడండి మన దేవుడు. ఆశ్చర్యకరుడు ఆయన. ఇన్ని విషయాలు ఆయన ఆశ్చర్యం. ఆయన స్వభావంలో ఆశ్చర్యకరుడు, ఆయన బోధలో ఆశ్చర్యకరుడు, ఆయన కన్యకు జన్మించటంలో ఆశ్చర్యకరుడు, ఆయన భూమి మీద మచ్చలేని జీవితం జీవించటంలో ఆశ్చర్యకరుడు, ఆయన శిలువ మరణం పొందడంలో ఆశ్చర్యం, ఆయన సజీవుడిగా మరణాన్ని గెలిచి తిరిగి లేవడంలో ఆశ్చర్యకరుడు, ఆయన పరలోకానికి ఆరోహణం అవటంలో కూడా ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా.
ఈ ఆశ్చర్యకరుడైన దేవుడిని వ్యక్తిగతంగా నువ్వు నీ హృదయంలో చేర్చుకుంటే, ఈ ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి కుటుంబంగా నీ కుటుంబంలో చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడితే, నీలో నీ కుటుంబంలో ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. హల్లెలూయా. అలాంటి కృప మనకి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఇంకేమంట, ఇంకా కొన్ని 2-3 విషయాలు టైం ఉంది కనుక చెప్పి నేను ముగించేస్తాను. రెండవదిగా ఆయన ఆలోచనకర్త. మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? మంచి ఆలోచన చెప్తాడు ఆయన. మన ఆలోచనలన్నీ అలాంటివి చెప్పండి. కానీ యేసయ్య ఆలోచన గొప్ప ఆలోచన. చూడండి, యెషయా గ్రంథం 11:2 ఒక మాట ఉంటుంది చూడండి. 11:2 యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. హల్లెలూయా. ఎలాంటి ఆత్మ అయింది? ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. 28 యెషయా 28:29 వచనం కూడా చదువుదాం. 28వ అధ్యాయం 29వ వచనం. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అంటే ఇది ఏంటండి? ఎలాంటి ఆలోచన శక్తి కదా! ఇలాంటి ఆశ్చర్యకరమైన, ఈరోజు మన ఆలోచనలు సరిగ్గా లేకపోవటం వల్ల మన జీవితాలు మనం ఫెయిల్ అయిపోతున్నాం. అవునా కదా? మన ఆలోచనలు సరిగ్గా లేకపోవడం వల్ల. కానీ ప్రియులరా, మన హృదయాన్ని యేసయ్య సమర్పించుకొని యేసును మన జీవితంలో ఏలడానికి మనం అనుమతిస్తే ఆయనే మనకు ఆలోచన చెప్పే దేవుడై ఉన్నాడట. హల్లెలూయా. మనం ఎలా చేస్తామంటే, ఆలోచన చెప్పాయని మన ఆలోచనలు ఆయనకు రుద్దుతూ ఉంటాం. ఇది చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇదే కరెక్ట్ కదా. దేవునికి మనం ఆలోచన చెప్పాల్సిన అవసరత లేదు. ఆయన ఏం ఆలోచన చెప్తున్నాడో ఆ మెల్లనైన స్వరాన్ని నువ్వు వినటానికి సిద్ధపడు. నాకు బాగా నచ్చిన మాట, నిజంగా బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల జీవిత చరిత్రలు చదువుతూ ఉన్నప్పుడు, గతంలో కూడా నేను నమ్మకమైన వ్యక్తుల గురించి చెప్తూ నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. 50 మంది ప్రవక్తల శిష్యులు ఉండగా వాళ్ళ మీదకి రాని ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంట? ఎలీషా గారి మీదకి వచ్చిందంట. ఎలీషా గురించి బైబిల్లో ప్రవక్తల శిష్యుడు అనేం లేదు. ఒక సామాన్యమైన వ్యక్తి, లోకపరంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి, కానీ దేవుణ్ణి నమ్మి దేవుని సేవకుణ్ణి అనుసరించే విషయంలో ఎంత నమ్మకాన్ని ప్రదర్శించాడు. సేవకుడు ఎటు వెళ్తే అటు, ఎటు వెళ్తే అటు, ఎటు వెళ్తే అటు, ఏం సలహా ఇస్తే అది, ఏం చెప్తే అది, ఎంత చక్కగా, ఎందుకులే నువ్వు ఇక్కడ ఉన్నా అన్నా కానీ, అయ్యో నీతోనే నేను వస్తా, నీతోనే నేను వస్తా. దేవుడు కూడా అలాంటి వ్యక్తుల కోసం ఆలోచిస్తాడు. దేవుడు చెప్తాడండి. ఎంతోమంది ఆ దినాల్లో ఉన్న, ఏలియా కాలంలో కూడా 7,000 మంది ఇంకా బయలు ప్రవక్తను పూజించిన వాళ్ళు ఉన్నప్పటికీ దేవుని ఆత్మ ఎవరి మీదకే వచ్చింది చెప్పండి? ఏలియా గారి మీదకే వచ్చింది. ఎందుకు తెలుసా? ఆధ్యాత్మిక రోషము కలిగిన వాడు ఏలియా. ఎలీషా కాలంలో, ఏలియా కాలంలో దేవుని స్వరాన్ని అంతగా ఎవరు వినలేదు, కానీ వీరు మాత్రం ఆ మెల్లనైన స్వరాన్ని వినగలిగారు. ఆత్మస్వరాన్ని వినే అనుభూతి నువ్వు చెందుతున్నావా? ఆయన చెప్పే ఆలోచన నీకు వినపడుతుందా? అసలు నీ ఆలోచనలు అడ్డు పెట్టవాకు. ఆయన ఆలోచనల ప్రకారం నువ్వు వెళ్తే నీ జీవితమే మారిపోతుందండి. అంత అవకాశం దేవునికి మనం ఇవ్వడం వల్ల. మంచి ఆలోచన చెప్పే దేవుడు ఆయన. చూడండి, మనం సామెతల గ్రంథంలో కూడా ఒక మాట చదువుతాం. 8వ అధ్యాయం 14 వచ్చిన సామెతల గ్రంథం 8:14. 8:14 సామెతల గ్రంథం 8. ఆలోచన చెప్పుటే లెస్సైన జ్ఞానమునిచ్చుటే నా వశము. హల్లెలూయా. ఆలోచన చెప్పటం, లెస్సైన జ్ఞానం ఇవ్వడం ఎవరి వశంలో ఉంది? అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆయన ఆలోచన ప్రకారం నడుచుకునేవాడు సేఫ్గా ఉంటాడు, క్షేమంగా ఉంటాడు. దేవుని ఆలోచన, ఆ స్వరాన్ని విని అనుసరించి నడుచుకునేవాడు ఆశీర్వాదకరంగా ఉంటాడు.
దేవుని ఆలోచనకి తావిస్తున్నావా? నువ్వు దేవుని ఆలోచన ప్రకారం నడుచుకోవాలన్న తపన నీలో ఉందా? నీ ఆలోచన దేవునికి చెప్పడం కాదు, ప్రభా నీ ఆలోచన నాకు చెప్పు ప్రభువా. అది ఎంత కష్టమైనా, నాకు ఎంత నష్టాన్ని కలిగించేదైనా, నాకు ఎంత నొప్పిని కలిగించేదైనా, అది నీ ఆలోచన నాకు ఎంత బాధ కలిగించేదైనా, వాటన్నిటిని తట్టుకొని నీ ఆలోచన నెరవేరుస్తాను ప్రభా అని నువ్వు నిలబడితే, మరియతో అంటాడు కదా దేవదూత, ఇదిగో నువ్వు గర్భం ధరించిపోతున్నావు. పర్మిషన్ అడిగినట్టు అనమాట. ఆమె ఒప్పుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు మరియ విషయంలో. ఏంటి ఆలోచన అంటే, ఈమె గర్భాన్ని నేను వాడుకోవాలి. కానీ ఆమె గర్భం ధరించడానికి ఇష్టపడటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎంతో అవమానం వస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్రజలు ధర్మశాస్త్రకాలు ఉన్నారు కనుక చంపేస్తారు. కానీ దేవుడు మరికొక ఆలోచన చెప్తున్నాడు. నీ విషయంలో నాకు ఈ ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన అంటే, నీ గర్భంలో నేను పుట్టాలి అని. ఒక మనిషిగా ఆమె తొందరగా ప్రవచనాలను ఆలోచించలేకపోయింది. నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని కదా, ఇది నాకు ఎలా జరుగుతుంది? ఎందుకంటే పురుషుని ఎరగకుండా, అంటే వివాహం కాకుండా ఎవరైనా గర్భం ధరిస్తే మరియ ఉన్న కాలంలో ఖచ్చితంగా చంపేస్తారు. ఆమె దాన్ని అంగీకరించడం అంటే ప్రాణానికి సంబంధించిన విషయం, పరువుకు సంబంధించిన విషయం. ఇది ప్రాణానికి సంబంధించింది, పరువుకు సంబంధించింది. దాన్ని ఆమె అంగీకరిస్తే ఇంట బయట అందరూ ఆమెని భయంకరంగా మాట్లాడతారు. దేవుడు అంటాడు, నాకు ఈ ఆలోచన ఉంది నీ విషయంలో. పిల్లరా, ఇక్కడున్న మనందరి విషయంలో దేవుడికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. ఆలోచన చెప్పే దేవుడు ఆయన, మంచి ఆలోచనకర్త అయిన దేవుడు. నీ విషయమైన ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు దాన్ని నువ్వు అంగీకరించడం నేర్చుకుంటే మరియలాగా మనం కూడా ఘనతకెక్కుతాం. హల్లెలూయా. ప్రభువును లోకానికి పరిచయం చేయగలుగుతాం. ఆమె లాస్ట్కి ఏమంది చెప్పండి అంటే, ఆమె అన్నిటినీ అంగీకరించింది. అవమానాలకు రెడీ అయింది, బాధకు రెడీ అయింది, వెలివేయబట్టానికి రెడీ అయిపోయింది, పరువు పోవటానికి కూడా రెడీ అయిపోయింది, ప్రాణం పోయినా రెడీ అయిపోయింది. ఇవన్నీ నాకు అనవసరం, ఇన్నొచ్చినా ఆ లోక రక్షకుడికి నేను నా గర్భాన్ని ఇస్తాను. ప్రియులరా, ఈరోజు నీ గర్భం ఆయన అక్కర్లా, నీ జీవితం ఆయనకు కావాలి. నువ్వు సాక్షిగా ఆయన కొరకు బ్రతకాలి. నీ నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన ఎలా ఉన్నాడో అలాగున నువ్వు సమాజానికి కనబడాలి అని. నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ ఆలోచనలు, నీ నిర్ణయాలు, నీ తీర్మానాలు అన్నీ కూడా లోకానికి నీలో ఎవరు కనపడాలి? దేవుడు. అది నీ నుండి ఆయన ఆశిస్తున్నాడు. అంగీకరిస్తావా? లేక నీ ఆలోచనలు రుద్దుతావా? లేక నీకు ఆలోచన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవుడు కల్పించుకొని ఆయన నీతో మాట్లాడుతూ ఒక ఆలోచన నీకు చెప్పినప్పుడు అంగీకరించగలుగుతున్నావా? ప్రియులారా, మంచి ఆలోచన చెప్పగలిగిన దేవుడు మన దేవుడు. ఏ విషయంలోనైనా సరే ఆ సర్వజ్ఞానము కలిగిన ప్రభు మనకు ఆలోచన చెప్పే దేవుడు. కాబట్టి ఆయన ఆలోచన మనం అంగీకరిస్తే, ఒక మాట 106వ కీర్తనలో, దానికి ముందుగా 133:11 చదువుదాం, ముగిస్తున్నాను. ఇంకా 33వ కీర్తన 11వ వచనం ఏమనుంది అక్కడ? 33:11లో యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ప్రశ్న, యెహోవా ఆలోచన సదాకాలం నిలిచిద్ది అంటే వ్యతిరేక పదం చెప్పండి దానికి. అరే కుర్రోళ్ళారా, వ్యతిరేక పదం చెప్పండి. యెహోవా ఆలోచన సదాకాలం నిలిచిద్ది అంటే మన ఆలోచనలు నిలవో అని అర్థం. ఏంటి ఎంతసేపు ఆలోచిస్తున్నారు? మనకు ఆలోచనలే రావట్లేదు కదా. బ్రెయిన్ వాడదాం, బయట కాదు, ఇక్కడ కూడా వాడాలి. బయట వాడాలి, ఇక్కడ కూడా వాడాలి మనం. ఏంటి? యెహోవా ఆలోచనలు, ఆలోచన నీ జీవితంలో నెరవేరితే సదాకాలం నిలుస్తావు. మనుషుల ఆలోచనలు అయితే నిలవో, ఘనతనివ్వవు నీకు అని అర్థం. ఇంకో మాట చదవండి, 106వ కీర్తన
13వ వచనం, 106:13. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. దేవుని ప్రజల విషయంలో దేవుని బాధను వ్యక్తపరుస్తున్నాడు. అరే, ఇంత చేసినా కానీ, నేను ఇన్ని కార్యాలు వాళ్ళ జీవితంలో చేసినా ఆయన కార్యములను వెంటనే, నా కార్యాలను వాళ్ళు వెంటనే మర్చిపోయారు, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకోలేదు. కొంతమంది ఎలా ఉంటున్నారంట, దేవుడి ఆలోచన కోసం కనిపెట్టుకోరు, దేవుడికే ఆలోచనకర్తలు వీళ్ళు. అబ్బా, అర్థమైందా నేను చెప్పిన మాట? కొంతమంది ఎలా ఫీల్ అవుతారు తెలుసా భక్తి పరులు? ఆయనకే ఆలోచనకర్తలు అవుతారు వీళ్ళు. డేంజర్లో ఉన్నామని అర్థం. దేవుడు అవ్వాలి మనకు ఆలోచనకర్త, నువ్వు ఆయనకు ఆలోచన చెప్పడం కాదు. తన ప్రజలైన ఇశ్రాయేలు విషయంలో చాలా బాధపడుతున్నారు. ఈరోజు నీ విషయంలో ఒకసారి ఆలోచించు. ఆయన ఆలోచన కొరకు వాళ్ళు కనిపెట్టుకోలేదట, ఆయన కార్యాలు మర్చిపోయారట. ప్రియులరా, ఆయన ఆలోచన కోసం కనిపెట్టుకో. అది సదాకాలం నిలిచే ఆలోచన, లేదా నీ ఆలోచన అయితే మధ్యలోనే ఫెయిల్ అయిపోతావు నువ్వు. ఇంకో మాట చదవండి, 106వ కీర్తనలోనే 43వ వచనాన్ని మనం చదువుకుందాం. 43. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి. బాబోయ్, వింటున్నారా ప్రియులరా, పిల్లలారా, యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, వింటున్నారా? ఈ మాట వింటున్నారా? ఆయన మంచి ఆలోచనకర్త. ఆయన ఆలోచన అనుసరించి నడుచుకుంటే చాలా బాగుంటుంది. సదాకాలం మనం నిలుస్తాం. ఆయన ఆలోచనలకు మనం తావిచ్చి, ఆయనే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆలోచనకర్తగా చేసుకొని, ఆయన చెప్పిన ఆలోచన ప్రకారం, ఆ నిర్ణయాల ప్రకారం మనం వెళితే అది సదాకాలం నిలిచేది ఉండటం మాత్రమే కాక అనేకులకు మనకు దీవెనకరంగా మారిపోతాం. అయితే ఇశ్రాయేలీయులు దేవుని కార్యాలను మరిచి, మనం ముందు వచనంలో ఏం చదివాము? వారు మరిచి, ఆయన కార్యాలను మర్చిపోయి ఏం చేశారంట? 13వ వచనంలో ఏం చదివాము? కార్యాలను మరచి ఆలోచన కొరకు, దేవుని ఆలోచన కొరకు వాళ్ళు కనిపెట్టుకోవట్లేదంట. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ ఆలోచనల ప్రకారమే వెళ్ళిపోతున్నారు. ఇక మనం చదివిన 43వ వచనంలో ఏమని చదువుతున్నాం? అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. వాళ్ళు చేసిన భయంకరమైన పనుల్లో, వారు పొందిన భయంకరమైన బంధకాల్లో, వారు తెచ్చుకున్న బంధకాల్లో అనేక పర్యాయాలు, ఎన్నో విషయాల్లో నేను వారిని విడిపించాను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేస్తూనే వస్తున్నారు. ఎంత బాధండి ఇది! అసలు బాధతో చెప్తున్నాడు యేసయ్య. అనేక పర్యాయాలు నేను వారిని విడిపించా, ఎంతో వారికి అండగా నిలబడ్డా, అయినా కానీ వారు తమ ఆలోచనను అనుసరించి నా మీదే తిరుగు. అంటే ఏంటి? నా ఆలోచనే కరెక్ట్ అయ్యా, నువ్వు పక్కకు పో, నేను ఆలోచించేదే కరెక్టు, నువ్వు కొంచెం ఆలోచించు, నువ్వు చెప్పేది అంత కరెక్ట్ కాదేమో. ఇలాంటి పనికి మాలిన మాటలు పైకి అన్నారు, కానీ వాళ్ళ ప్రవర్తన ద్వారా చూపిస్తున్నందుకు దేవుడు ఎంత బాధపడుతున్నాడో. ప్రియులరా, దేవుడికే ఆలోచన చెప్పే స్థితిలోనూ ఉన్నావా, లేక దేవుడి ఆలోచన తీసుకునే స్థితిలో ఉన్నావా? ఆలోచించు, ఒకసారి నువ్వు ఆలోచించు. దీంతో నేను ముగించబోతున్నాను. మన దేవుడు ఆశ్చర్యకరుడు మాత్రమే కాదు, ఆలోచన కర్త. మంచి ఆలోచన చెప్పే దేవుడు. కానీ మనం ఆయనకే ఆలోచన చెప్పే వారంగా ఉండకూడదు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఎన్ని కార్యాలు నేను చేస్తే మరిచిపోయి వాళ్ళ ఆలోచన అనుసరించే, నా ఆలోచన కోసం కనిపెట్టుకోవట్లా వాళ్ళు, నా ఆలోచన వింటలా వాళ్ళు, నేను చెప్తున్నా వాళ్ళకి ఆలోచన, ఎన్నో విధాలుగా వాళ్ళకి ఆలోచన చెప్పినా నన్ను పట్టించుకోవట్లా వాళ్ళు. నా మీదే, ఎంత పెద్ద మాట అండి అది అసలు. నా ఆలోచన అనుసరించకపోగా నా మీదే వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడి మీద తిరగబడి ఏం సాధిస్తామండి మనం? ఏం సాధిస్తామండి? ప్రియులరా, యేసుని నమ్ముకున్నాను అనుకుంటున్నావు, రక్షణ పొందుకున్నాను అనుకుంటున్నావు, సువార్త ప్రకటిస్తున్నానులే అనుకుంటున్నావు, బైబిల్ పట్టుకొని బైబిల్ ధ్యానం చేస్తున్నానులే అనుకుంటున్నావు, గొప్ప గొప్ప ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను అనుకుంటున్నావు. మంచిదే, కానీ వాటితో పాటు నీ ఆలోచన, దేవుని ఆలోచన నువ్వు నెరవేరుస్తుంది. దేవుడి ఆలోచన వింటున్నావా, లేక తిరగబడుతున్నావా?
తిరగబట్టం అంటే అర్థం ఏంటి? ఆయన ఆలోచన ప్రకారం నడుచుకోకుండా మన ఆలోచన ప్రకారం. ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు ఎంత బాధపడ్డాడు. ఈరోజు నీ విషయంలో, నా విషయంలో దేవుడు అలా బాధపడకుండునుగాక. సమస్త ఆలోచనకర్త మన జీవితాల్లో ఆయనే అయ్యుండునుగాక. హల్లెలూయా. అవును ప్రియులారా, అందరూ లేచి నిలబడదాం. మా భారాలన్నీ మోసి, మా పాపానికి శిక్షను భరించి సత్యమైన నువ్వు మాకు స్వతంత్రతనిచ్చావు యేసయ్యా. మా పాప భారాలు తొలగించడానికి వచ్చావు తండ్రి, నీకు వందనాలు. అందరూ ఆశ్చర్యం చేసే దేవుడు, కుటుంబాలుగా ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అని ఈరోజు నాతో మాట్లాడావు. మంచి ఆలోచనకర్త నాయన. అయ్యా, నీ ఆలోచన పక్కన పెట్టి నా ఆలోచన, నా నిర్ణయాల కోసమే నేను తాపత్రయపడుతున్నానయ్యా. నీ స్వరం నేను వినటానికి ఇష్టపడటం లేదయ్యా. నీకే ఆలోచన చెప్పే దౌర్భాగ్యపు స్థితిలో నేను ఉంటున్నాను, నన్ను క్షమించు ప్రభా. అందరం అడుగుదామా? దేవా, నీ ఆలోచన ప్రకారం నేను నడుచుకోవాలయ్యా. చెప్పు, ఈ మాట చెప్పు. యేసయ్యా, నీ ఆలోచన ఏదో నేను గ్రహించే జ్ఞానము నాకు ఇవ్వండి ప్రభా. అయ్యా, నా ఆలోచన కోసం వారు కనిపెట్టుకోవట్లేదని అయ్యా నువ్వు ఎంత బాధపడుతున్నావు నాయన. నా ఆలోచన ప్రకారం వాళ్ళు ఉండకుండా నా మీదే తిరుగుబడుతున్నారు, నా ఆలోచన అనుసరించకుండా నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు అంటున్నావు. ఆ స్థాయిలో నేను ఉండకూడదయ్యా. అయ్యా, నేను తిరుగుబాటు చేసి నేనేం సాధించగలనయ్యా? సృష్టికర్త అయినా నీ ఆలోచన అనుసరించి నడుచుకునే దైవిక జ్ఞానము నాకు ఇవ్వయ్యా. సాతాను చెప్పే ఆలోచన గ్రహింపు కలిగి దాన్ని పక్కన పడేసి నీ ఆలోచన అనుసరించి నడుచుకునే కృప ఇవ్వయ్యా. నీ ఆలోచన ప్రకారం నేను నడుచుకుంటే నీకు మహిమ నేను తేయగలుగుతానయ్యా. సమాజంలో నిన్ను మహింపరచగలుగుతానయ్యా. సంఘానికి మంచి పేరు తేయగలుగుతానయ్యా. కుటుంబంలో ఘనతకెక్కే బిడ్డగా నేను ఉండగలుగుతాను తండ్రి. అయ్యా, నేను నీ ఆశీర్వాదాలు, నీ ఆలోచన ప్రకారం నేను నడుచుకోవాలి. నీ ఆశ్చర్యక్రియలు వ్యక్తిగతంగా, కుటుంబంగా నేను అనుభవించాలి. నన్ను దర్శించు ప్రభా అని అందరం మనల్ని మనం యేసయ్యకి మన హృదయాలు సమర్పించుకుంటూ ఆయన ఆలోచన చెప్పమని అడుగుదామా? ప్రభా, నీ ఆలోచన ప్రకారం నేను నడుచుకోవాలి. నీ ఆశ్చర్య కార్యాలు నేను, నా కుటుంబం అనుభవించాలి. మా సంఘం అనుభవించాలి. సంఘంలో నేను ఒక చీడ పురుగుగా ఉండటానికి వీల్లేదు. ప్రియులరా, ఒక కలుపు మొక్క ఉంటే అది ఎంత భయంకరమైందో తెలుసా? ఒక గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేలు ఉంటే ఎంత ప్రమాదకరమైందో తెలుసా సంఘంలో? దేవా, ఆ గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు టైప్లో నేను ఉండకూడదు నాయన. నీ ఆలోచన అనుసరించి నడుచుకొని నా సంఘానికి నేను క్షేమకరమైన బిడ్డగా, ఆశీర్వాదకరమైన బిడ్డగా, మేలుకరమైన బిడ్డగా, అయ్యా నా సంఘానికి నేను అయ్యా మేలుకరమైన వ్యక్తిగా నేను ఉండేటకు నన్ను ఆశీర్వదించి ప్రభా అని అందరం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రేమమయుడా, కృపగలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమును కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంఘంలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు. నీవు ఈ లోకానికి వచ్చిన రోజును పురస్కరించుకొని ఆయా కుటుంబాలను దర్శించి ఆయా ప్రాంతాల్లో నీ పుట్టు గురించిన సత్య సువార్త ప్రకటించే గొప్ప ధన్యతనిచ్చావు. అలాగే పరిశుద్ధ దినంలో నిన్ను ఆరాధించుకునే గొప్ప ధన్యతను మాకు ఇచ్చావు. జరిగిన ప్రతి కార్యక్రమంలో మీరే ఉండి నడిపించినందుకు మీకు స్తోత్రాలు. ఆరాధనలో మీరున్నారు, పాటల్లో మీరున్నారు, వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. దేవా, వచ్చాము వెళ్ళామన్నట్లు కాకుండా, విన్నాము పోతున్నామన్నట్లు కాకుండా, విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ నేను ఎలా బ్రతుకుతున్నాను, నేను ఎలా ఉన్నాను, దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడాడు, ఏం సరి చేసుకోవాలి అని ఒక మంచి ఆలోచన చేసి జీవితాలను సరిచేసుకుంటూ నీ రూపంలోకి మేము అందరము రాగలిగిన కృపను మా సంఘం మీద మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నా. ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో అయ్యా లోకానికి నిన్ను మేము కనపరచగలిగినట్లుగా అలాంటి ఆధ్యాత్మిక పరిపక్వతలకు మమ్మల్ని అందరినీ నడిపించమని సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ రేపు సాయంత్రం ఇక్కడ జరుపుతున్న సంఘ క్రిస్మస్ ఆరాధనలో మేమందరం పాల్గొని మీ సందులో ఆనందించే కృపను అనుగ్రహించమని ఏ సతి శ్రేష్టమైన నామంలో నేను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.